తిరుపతిలో జరిగిన సాధు పరిషత్ సభపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభను టీడీపీ అనుబంధ కార్యక్రమంగా అభివర్ణిస్తూ ఆయన ఘాటుగా స్పందించారు. సభలో వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మిక వేదికపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కార్యక్రమం జరిగిందని విమర్శించారు. సభ నిర్వహణ అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్లే నిన్న వాళ్ళ ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి. పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా. రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించే ఓ అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీన స్థితిలో ఉన్నామనుకున్నావా? వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడిన